చెప్పండి సార్, శాస్త్రి గారితో అయితే మీ డైరెక్ట్ పరిచయంకి మెల్లగా వద్దాం. మీరు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగి ఉంటారుగా. ఆబ్వియస్లీ. సో లెట్స్ టాక్ అబౌట్ దోస్ మూమెంట్స్ ఫస్ట్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాటలు, మీకు బాగా నచ్చిన పాటలు. అంటే మీకు చిన్న నేపథ్యం చెప్పాలి. మా ఇంట్లో సినిమాలు చూడడం అంత అలౌడ్ కాదు. మా మదర్ కానీ మా పేరెంట్స్ కానీ. నాకు ఊహ తెలిసి మా అమ్మకి తెలిసి, మా అమ్మగారికి మా నాన్నగారికి తెలిసి నేను చూసిన ఫస్ట్ సినిమా స్వాతికిరణం. దాని ముందర అఫ్కోర్స్ అలా తెలియకుండా సినిమాలు చూశాను థియేటర్లో పర్టికులర్లీ. సో ఆ సినిమా చూసిన తర్వాత కంప్లీట్లీ బ్లోన్ అవే నేను ఆ స్వాతికిరణం సినిమా చూసిన తర్వాత. దాని తర్వాత నేను విశ్వనాథ్ గారు సినిమాలు చూడడం మొదలెట్టాను. మా ఇంటి పక్కనే విహెచ్ఎస్ రెంటల్ షాప్ ఉండేది. సో క్యాసెట్స్. సో ఐ యూస్ టు వాచ్. అప్పుడు దాని తర్వాత చూసిన సినిమా సిరివెన్నెల, దాంట్లో చూసింది. నెక్స్ట్ దాని తర్వాత శంకరాభరణం, అలా ఇంకా లూప్ అనమాట. ఇంకా స్వర్ణకమలం, అసలు ఒకదాని తర్వాత ఒకటి ఇక చూస్తూ మొదలెట్టింది. ఎంత విపరీతంగా అట్రాక్ట్ చేసిందంటే నాకు సినిమాలో బాగా నచ్చుతుంది ఏంటి అనేది నాకు తెలియలేదు చాలా రోజులు. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇవన్నీ పాటలే. ఫస్ట్ పాటల వల్ల నాకు ఆ ఫిల్మ్స్ మీద చాలా అట్రాక్షన్ వచ్చేసింది విపరీతంగా. సో అక్కడి నుంచే నేను బుక్స్ చదవడం కానీ, కొంచెం లాంగ్వేజ్ పిక్ చేసుకోవడం కానీ నేర్చుకున్నది కూడా అక్కడి నుంచే. నాకు సిరివెన్నెలలో 2 సాంగ్స్ ఇప్పటికీ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. అంటే మీరు చెప్తే కూడా నమ్మరు, ఎవ్రీడే ఒక లూప్లో ప్లే అవుతూ ఉంటాయి కొన్ని పాటలు ఇంట్లో. ఎప్పుడు అది లూప్ స్పీకర్లో వెళ్తూ ఉంటాయి లైఫ్ లాగా. నా పని నేను చేసుకుంటూ ఉంటాను, ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి కూడా అదొక అలవాటు అయిపోయింది. మా బాబుకి 6 years అండి. వాడికి విని దీంట్లో సగం పాటలు ఆడి కూడా కంఠస్థం వచ్చేసింది ఇలా దిజ్జని. దాంట్లో ఆది భిక్షు అని ఏమి కోరిన సాంగ్ ఉంటుంది, అదొకటి. అసలు విధాత తలపు 2 పాటలు అయితే నాకు అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. పోనీ ఇది అది ఫస్ట్ నాకు ఆయన సాహిత్యానికి పరిచయం అయింది. ఆయన పరిచయం అవడంతో పాటు నాకు సాహిత్యానికి పరిచయం చేశాడు ఆయన బేసిక్గా శాస్త్రి గారు. అప్పటికి నాకు అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలని ఇలాంటి ఆలోచనలు కూడా ఏం లేవు. జస్ట్ స్టడీయింగ్ 8th or 9th ఐ థింక్. సో అసలు ఆ క్రేవింగ్ పెరిగిపోయింది అనమాట విపరీతంగా. దానివల్ల ఏమైందంటే విపరీతంగా బుక్స్ చదవడం అలవాటు అయింది ఫస్ట్. అలా స్టార్ట్ అయింది టెక్నికల్లీ. ఆయన అంటే ఎంత వెర్సటైల్ రైటరు. ఇప్పుడు బల్పంపట్టి బామలో ఈ రాసుకుంటాను ఒక సాంగ్ రాసిన ఆయన, విధాత తలపు రాసిన ఆయన. అండ్ ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అది మేము కాలేజ్లో ఉన్నాం, ఇంటర్ చదువుతుంటున్నాం. అదొక పెద్ద వైబ్. ఆ సాంగ్ కానీ ఆ ఫిలిం కానీ అది వేరే లెవెల్. ఇంకా గులాబీ అదొక మంత్రంలాగా పాడేవాళ్ళు. ప్రతి ఇంట్లో ప్రతి యూత్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి కాలేజీలో వినిపించే పాట అదే పాట, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. అది ఆయనకే చెల్లింది అది. ఇంకొకటి మహర్షిలో సాంగ్ ఒకటండి, సాహసం నా పదం రాజసం నారథం. వాడే సాంగ్ అసలు. అంటే బాగా డిప్రెషన్లో ఉన్నాడికి చాలా ధైర్యం ఇచ్చే పాట అది. అది ఏం వైబ్ ఉందో నాకు తెలియదు ఆ వర్డ్స్లో కానీ. అంటే ఏదో బాగా లో ఉందిరా లైఫ్ ఈరోజు, ఏం జరగట్లేదు అనుకున్నట్టు, ఏదో 100 మంది డిపెండ్ అయ్యింది నా లైఫ్ అంతా అనుకున్న టైంలో ఒక సెల్ఫ్ కరేజ్ తీసుకొచ్చే పాటలాగా అనిపిస్తుంది నాకు. అది ఎంత మంచి పాట అండి అది. దాని తర్వాత మళ్ళీ ఒక్కళ్ళలో సాహసం, అసలు అదొకటి. ఆ 2 కూడా ఒక రకంగా ఒక సెటప్లో ఉన్నట్టు అనిపిస్తే వాటే సాంగ్ ఆ 2 కూడా అసలు చాలా చాలా అద్భుతమైన పాటలు. అండ్ రుద్రవీణలో ఒక సాంగ్ చీకటమ్మ చీకటి, అదొకటి. నమ్మకు చీకటమ్మ చీకటి బిగినింగ్ లీడ్ సాకిలాగా వస్తుంది. నమ్మకు ఈరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. అసలు ఏం సాధించండి. కలలే వలగా విసిరే చీకట్లలో నమ్మకు ఈరే. అద్భుతమైన పాట. అలా ఒకటేంటండి అసలు చెప్పుకుంటూ వెళ్తే అది వేరే, అది వర్షం. అది ఏదైనా ఒక పాట పాడొచ్చు కదా. నాకు అసలు రాదండి, నేను పాడితే అసలు మీ షో. అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సింగర్ అండి. అవును, మీకు మీరు పాడుకున్నట్టుగా పాడుకోవచ్చు కదా సరదాగా. లేదండి, అంటే ఇప్పుడు మీరు పాడితే మాకు వినాలనిపిస్తుంది, నేను పాడితే పాట మీద నా అభిప్రాయం పోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు మరి